బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బడ్జెట్ సమావేశంలో పాల్గొనడానికి శాసనసభకు చేరుకున్నారు. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి ఆయన హాజరు కానున్నారు. బీఆర్ఎస్ శాసనసభ పక్ష కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బడ్జెట్ సమావేశాలు పాల్గొనడానికి శాసనసభకు చేరుకున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సుంత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇటు అసెంబ్లీకి కాసేపు క్రితమే చేరుకున్నారు. 11 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించబోతున్న నేపథ్యంలో ఆ సమావేశం కూడా కేసీఆర్ హాజరైనటువంటి పరిస్థితి కనబట్టి ముఖ్యంగా పార్టీ నేతలంతా కూడా తనకు స్వాగతం పలికినటువంటి దృశ్యాలు అయితే తెలంగాణ అసెంబ్లీ వద్ద కనిపించాయి. దాదాపు 15 రోజుల పాటు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంతో పాటు బడ్జెట్ సమావేశాల్లో కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ పాల్గొనేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా 15 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. నెల 19న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఆయా శాఖల వారీగా ఖచ్చితంగా ప్రిపేర్ కావాలంటూ కూడా ఆయా నేతలకు కూడా సూచించినటువంటి నేపథ్యంలో నిన్న అసెంబ్లీలో ఎలాంటి వ్యూహం అనుసరించాలని దానిపైన కూడా తెలంగాణ భవన్ లో సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. 15 నెలల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం పైన ఇటు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఉన్నటువంటి నెరవేర్చిన హామీలు ఏవైతే వాటి అన్నిటిపైన కూడా ఖచ్చితంగా నిలదీయాలంటూ కూడా పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా 6 గ్యారెంటీలు కావచ్చు, అంతేకాకుండా రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి అంశాలపైన రైతు రుణమాఫీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కాలేదు, రైతులు కూడా రోడ్ల మీదకి వచ్చి రైతు రుణమాఫీ కాలేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 4-5 పంటలు పండాయి, కానీ ఆ 4-5 పంటలకు ఎక్కడ కూడా రైతు భరోసా వేయనటువంటి పరిస్థితుల నేపథ్యంలో 3 ఎకరాల వరకు మాత్రమే కొంతమందికి మాత్రమే అందులో రైతు భరోసా నిధులు పడ్డటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అటు పంటలు కూడా ఎండిపోతున్నాయి. వాటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలంటూ కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కాసేపటి క్రితమే కేసీఆర్ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఇటు గవర్నర్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీకి చేరుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సమావేశాల్లో ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా తమ కార్యాచరణ ఉండాలంటూ కూడా పార్టీ నేతలకు సూచించినటువంటి నేపథ్యంలో కాసేపు క్రితమే కేసీఆర్ చేరుకున్నారు. పార్టీ నేతలంతా కూడా తనకు స్వాగతం పలికినటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, అంతేకాకుండా ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, మంత్రులు మల్లారెడ్డి, మాజీ మంత్రులు మల్లారెడ్డితో పాటు ఇటు ఎమ్మెల్సీ కవిత లాంటి నేతలంతా కూడా తనకు స్వాగతం పలికారు. తాను సమావేశాలకు హాజరు కావడంతో కొంత జోష్ అయితే పార్టీ నేతల్లో కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఆయన నాయకత్వంలో వెళ్లేటువంటి ఈ సమావేశాల్లో కావచ్చు, అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ పార్టీ కార్యక్రమాల్లో కూడా కీలకంగా పాల్గొంటారు. కాబట్టి ఇంత జోష్ అయితే పార్టీ నేతల్లో కనిపిస్తుందని మనకు అర్థం చేసుకోవచ్చు. మరి కాసేపట్లోనే సమావేశాలు కూడా ప్రారంభం కాబోతా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.